ప్రేక్షకులకు నమస్కారం. దుర్గానయ్యి సమర్పించు తెలుగు వెలుగుకు స్వాగతం. అవధాన అమృతాన్ని పండించిన వర్షిణి, నవ్య పద్యాలను యువతకు అందించిన హర్షిణి, అన్నమయ్య జాను తెనుగుల సంగీత వీణాధారిణి, జానపదులకిష్టమైన భామిని, జ్ఞానాన్ని పంచు అద్వితీయ సౌదామిని, నిత్య నూతనం మృదుపద మకరందం, మన తెలుగు భాషా వాణి, మాండలికాలు పండు మాగాణి అంటూ తెలుగు భాషా వైభవాన్ని కీర్తించారో కవి. అలాంటి వైవిధ్యమైన తెలుగుదనాన్ని మీకు పంచుతుంది ఈ వారం తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. అసలు కంటే చాలా మందికి ఇదే ముద్దు. ఏ బంగారం, బి ధనం, సి లాభం, డి వడ్డీ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం బంగారం అయితే ఏ, ధనం అయితే బి, లాభం అయితే సి, వడ్డీ అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. అసలు కంటే చాలా మందికి ఇదే ముద్దు. ఏ బంగారం, బి ధనం, సి లాభం, డి వడ్డీ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం బంగారం అయితే ఏ, ధనం అయితే బి, లాభం అయితే సి, వడ్డీ అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలూటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. పాటలోనే నాదు ప్రాణాలు కలవన్న నారాయణరెడ్డి తన సంగీత ప్రజ్ఞతో అరుదైన పాటలు రాశారు. తెలుగు భాషలోని లయను సాధారణ ప్రేక్షకులకు దగ్గర చేశారు. మనోహరమైన భాష, వర్ణనలు, అలంకారాలతో పాటను పతాక స్థాయికి తీసుకువెళ్లారు. అలాంటిదే బాలమిత్రుల కథ చిత్రంలోని గున్నమామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి పాట. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది. అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది. పొద్దున చిలకను చూడండి, ముద్దుగా ముచ్చటలాడండి. పొద్దున చిలకను చూడండి, ముద్దు ముద్దుగా ముచ్చటలాడండి. చివురులు ముట్టదు చిన్నారి కోయిల, చిలక ఊగదు కొమ్మ ఊయల. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక పలుకే పలుకుతాయి, ఒక జట్టుగా తిరుగుతాయి. ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి. రంగు రూపు వేరైనా, జాతి రీతి ఏదైనా. రంగు రూపు వేరైనా, తమ జాతి రీతి ఏదైనా. చిలక కోయిల చేసిన చెలిమి, ముందు తరాలకు తరగని కలిమి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. స్నేహానికి చిరునామాగా చెప్పుకునే ఈ పాట మైత్రికి కులము, మతము, జాతి అడ్డు కాదని చెప్తుంది. కవి పాటలో చిలక, కోయిలను ఇద్దరు మిత్రులకు ప్రతీకలుగా తీసుకుని అద్భుతంగా రాశారు. చిలక పచ్చగా, కోయిల నల్లగా ఉన్నా ఒక మనసేదో వారిద్దరినీ కలిపిందని చెప్పి స్నేహంలో మంచి మనసే ముఖ్యమన్న సత్యాన్ని కవి చెప్పారు. అలానే వాటి మధ్య ఉన్న అనురాగాన్ని చెప్తూ పొద్దున చిలకతో ముద్దూ ముచ్చటలాడందే కోయిల చివురులు ముట్టదన్నారు. అలానే చిలుక కొమ్మ ఊయల ఊగదన్నారు. రెండో చరణంలో వాటి మధ్య ఉన్న అనుబంధాన్ని వర్ణిస్తూ రెండూ ఒకే పలుకు పలుకుతాయి, ఒకే జట్టుగా తిరుగుతాయి, ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి అని కష్టసుఖాల్లో పాలు పంచుకునే నిజమైన స్నేహాన్ని వివరించారు.
తర్వాత రంగు రూపు వేరైనా జాతి రీతి ఏదైనా వాటి మధ్య ఉన్న చెలిమి ముందు తరాలకు తరగని కలిమి అని, స్వచ్ఛమైన స్నేహానికి సమాజం కల్పించిన రంగు రూపు జాతి లాంటివి ఏవీ అడ్డు కాదని చెప్పారు. అలానే గొప్ప స్నేహాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. పక్షులతో పోల్చి మానవుల మధ్య స్నేహాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడం కవి ప్రతిభకు, మన తెలుగు భాష ఔన్నత్యానికి నిదర్శనం. ప్రజల భాషకు పట్టం కట్టినప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈ దృష్టితోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రంగాలలో తెలుగుకు పెద్దపీట వేయాలి. సరైన భాషా విధానాన్ని రూపకల్పన చేసుకుని ఆ దిశగా అడుగులు వేయాలి. కొత్త రాష్ట్రంలో మాతృభాషకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో ఓ సాహితీవేత్త మాటల్లో విందాం. మీరు కథా రచయిత. ప్రతి ఏడాది ఆ సంవత్సరంలో వచ్చిన మంచి కథలతో సంకలనం తెస్తున్నారు. ఈ వినూత్న కార్యక్రమానికి ఎలా శ్రీకారం చుట్టారు? ఆ విశేషాలు చెప్తారా? 1990 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఆయా పత్రికల్లో వచ్చిన కథలన్నీ చదివి వాటిల్లో ఉత్తమమైన అనుకున్న వాటితో 10-15 కథలతో ప్రతి సంవత్సరం ఒక సంకలనం వేసుకొస్తున్నాం. నేను, మా సహసంపాదకుడు పాపినేని శివశంకర్ ఇద్దరం కలిసి. ఇది ఎలా ప్రారంభమైందంటే 1990లో నిజానికి ప్రారంభమైనప్పటికీ ఈ ఆలోచన అంత కొంచెం ముందు రోజున వచ్చింది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఒక కథల సంకలనం చేయమని, దానికి సంపాదకుడుగా నన్ను ఉండమని అడిగారు. అది ఎప్పుడంటే 88-89 ప్రాంతాల్లో 60 నుంచి 85 వరకు వచ్చిన కథలతో సంకలనం తీసుకురావాలని అనుకున్నప్పుడు నేను ఆ పాత కథలు అంటే 25 ఏళ్ల క్రితం కథలన్నీ వెతుకుతున్నప్పుడు చాలా కష్టపడ్డాను. ఈ కష్టం లేకుండా ఎవరన్నా ప్రతి సంవత్సరం ఒక సంకలనం వేస్తే బాగుంటుంది కదా, దాంట్లోంచి మంచి కథలు తీసుకున్నట్టయితే అవి మనకి భవిష్యత్ తరాలకి తేలిగ్గా దొరుకుతాయి కదా అనే ఆలోచన వచ్చింది. కానీ ఇంత పని ఎవరు చేస్తారులే, ఇంత చాకరీ ఎవరు చేస్తారులే అని చెప్పి దాన్ని పట్టించుకోవాలి. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ సంకలనం 90లో ఆవిష్కరణ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఈ ఆలోచన వచ్చి మా మిత్రుడు శివశంకర్తో మాట్లాడితే నిజమే ఇది వేస్తే బాగుంటుంది అని అనుకున్నాము. నిజానికి పాఠకుల ఆదరణ మొదటి సంకలనంతోనే చాలా విపరీతంగా వచ్చింది. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగకుండా వేయాలని నిర్ణయం తీసుకున్నాం, వేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ 135 మంది రచయితలవి దాదాపు 325 కథలు ఈ సంకలనాల్లో చోటు చేసుకున్నాయి. దీనివల్ల ఒక 25 ఏళ్ల చరిత్ర తెలుసుకోవడం, 25 ఏళ్ల సాహిత్య చరిత్ర తెలుసుకోవడం, 25 ఏళ్ల కథ చరిత్ర తెలుసుకోవడం, 25 ఏళ్ల ప్రజల జీవన విధానం మొత్తం ఈ కథల ద్వారా, ఈ సంకలనాల ద్వారా తెలుగు ప్రజలకి అందివ్వగలుగుతుంది. తెలుగు భాషను పరిపుష్టం చేయడానికి కథా ప్రక్రియ ఎలా దోహదపడుతుంది? ఒకప్పుడు కథ చెప్పే పద్ధతి, ఒకప్పుడు కథలో వాడే భాష, ఇవాళ వాడే భాష చాలా మార్పులు ఉన్నాయి. దిద్దుబాటుకు ముందు వచ్చిన కథలు ఏమైనా ఉన్నాయని చూస్తే దాదాపుగా 80-90 కథలు దొరికినాయి. వాటితో సంకలనం చేయబోతున్నాం. ఇప్పుడు దిద్దుబాటుకు ముందు కథలు ఎక్కువగా గ్రాంధిక భాషలో వచ్చినాయి. ఆ భాషలో ఉండే అప్పుడు పదాలు ఇప్పుడు లేవు. పదాల మారుతున్నాయి. సమాజం మారుతున్న కొద్దీ భాష, వేష భాషలు, అలవాట్లు మనం మారుతున్న కొద్దీ భాషలో కూడా అనేక మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులన్నీ భాషలో చోటు చేసుకుంటున్న మార్పులు కథల్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఒక ప్రాంత ప్రజలు మాట్లాడుకునే మాటలు, మాండలికాలు ఇంకో ప్రాంత ప్రజలకి తెలియదు. అలా తెలియనప్పుడు భాషని ప్రామాణీకరించే క్రమంలో, భాషలో ఉన్న అనేక పదాలన్నింటినీ క్రోడీకరించే క్రమంలో ఈ కథల్లో వచ్చినటువంటి మాటలు ఒక దగ్గర చేర్చినట్టయితే ప్రామాణీకరింపబడిన భాషను ఇవాల్వ్ అవడానికి చాలా ఉపయోగం అవుతుంది. అనేక పదాలు ఇతర భాషల వాళ్ళకి, ఇతర ప్రాంతాల వాళ్ళకి ఆ మాండలికాలు అలవాటైనప్పుడు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఒక అభిమానం, భాష ద్వారా ఒక అనుసంధానం ఏర్పడుతుంది. ఇది ప్రాంతీయత అసమానతను తొలగించడానికి ఉపయోగపడుతుంది. దానికి కథలు ఖచ్చితంగా దోహదం చేస్తాయి. ప్రస్తుత తరుణంలో తెలుగు భాషా పరిరక్షణకు ఎలాంటి రచనలు రావాల్సిన అవసరం ఉందంటారు? కొన్ని సందర్భాల్లో మనం అనవసరంగా ఉదాహరణకు నా ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటారు. ఎందుకు ఆ ఫీలింగ్స్? నా బాధను నువ్వు అర్థం చేసుకోలేదని హాయిగా చెప్పొచ్చు, లేకపోతే నా భావాన్ని నువ్వు అర్థం చేసుకోలేదని చెప్పొచ్చు, నా అభిప్రాయాలు నువ్వు పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు. ఇలా సందర్భాన్ని బట్టి ఏ మాటకైనా ఒదగడానికి వీలైన బోల్డ్ తెలుగు మాటలు ఉన్నాయి. అలాంటివన్నీ రాయటం ద్వారా తెలుగు భాష ప్రాభవాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. కాబట్టి రచయితలందరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, కథ రాసేటప్పుడు మనం ఏ వస్తువుని కథ రాస్తున్నాము, ఏ వస్తువుతో కూడిన కథకి ఆ పాత్రలను ఎన్నుకుంటున్నాము, ఆ పాత్రలు ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఉందా, తక్కువగా మాట్లాడినా పర్వాలేదా, అసలు మాట్లాడకపోయినా పర్వాలేదా అని ఆలోచించుకున్నట్టయితే ఆ బాధ కొంతవరకు తీరుతుంది. సావేం రమేష్ అనే ఒక రచయిత ఈ మధ్యలో కథలు రాస్తున్నాడు. ఆయన పట్టుబట్టి కావాలని
ఒక్క ఇంగ్లీష్ పదము ఒక్క సంస్కృత పదం లేకుండా పూర్తిగా తెలుగులోనే కథలు రాస్తున్నాడు. తెలుగు జీవితానికి సంబంధించిన కథ చదువుకున్నప్పుడు తెలుగు పదాలతో హాయిగా నడిచింది, ఇబ్బంది లేదు. అంతగా రాయమని నేను ఇప్పుడు ఎవరిని చెప్పలేకపోవచ్చు, అంతగా అందరూ రాయలేకపోవచ్చు, కానీ వీలైనంత తక్కువ ఇంగ్లీష్ పదాలు వాడడం ద్వారా ఈ సమస్యని మనం పరిష్కరించగలుగుతాం. ప్రస్తుతం చిన్నారుల్లో మాతృభాషపై అభిమానం తగ్గిపోతోంది. వారిలో స్వభాషపై ఆసక్తి కలిగించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏం చేయాలంటారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే నగర ప్రాంతాల్లో తప్పిస్తే పట్టణ ప్రాంతాల్లోనూ పల్లె ప్రాంతాల్లోనూ తెలుగు భాషకు ఆదరణ ఏమీ తగ్గలేదు. తెలుగు భాష హాయిగా చదువుతున్నారు, పిల్లలు కూడా చదువుతున్నారు. కాన్వెంట్లో చదువుకుంటున్నప్పటికీ తెలుగు భాషను చక్కగా చదువుతున్నారు. మనం చేయాల్సిన పని ముఖ్యంగా ఇంటి దగ్గర, స్కూళ్ళల్లోనూ ప్రారంభం అవ్వాలి. స్కూళ్ళల్లో ప్రారంభం అవ్వడానికి ప్రభుత్వం చొరవ చూపాలి, ఇంటి దగ్గర ప్రారంభం అవ్వడానికి తల్లిదండ్రులు చొరవ చూపాలి. ఈ రెండూ కాకుండా సమాజంలో తెలుగుని గురించి ఇది మన భాష, ఇది మంచి భాష, ఇది నేర్చుకోండి, ఇది చదవండి, దీంట్లో అద్భుతమైన పదప్రయోగాలు ఉన్నాయి, దీన్ని చదువుకోవడం ద్వారా మీ భావాలను చక్కగా వ్యక్తం చేయగలరు అనే దాన్ని గనక మనం ప్రచారం చేయగలిగి దానికి సంబంధించి వాళ్ళకి రెగ్యులర్గా వర్క్షాపులు, మీటింగులు ఏ రకంగా వీలైతే ఆ రకంగా వాళ్ళని గనక ఉత్సాహపరిచినట్లయితే ఆ ఉత్సాహపరచడానికి ప్రక్రియలు అనేక పనులు మనం చేయాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష అమలుకు, అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి సంస్థలు స్థాపించి ఏ విధమైన కృషి చేయాలంటారు? ఇది సంకల్పానికి సంబంధించిన సమస్య, ఎవరన్నా పూనుకోవడానికి సంబంధించిన సమస్య. నెంబర్ 1 చేయాల్సింది తెలుగు భాషను నిర్బంధంగా అన్ని తరగతుల్లోనూ చదువుకోవడం అనేది ఒకటి చేయాలి. రెండవది, తెలుగు భాషలో రచనలు చేస్తున్న విద్యార్థుల దగ్గర నుంచి అన్ని స్థాయిలో వాళ్ళకి ప్రోత్సాహకాలు, అది డబ్బులే ఇవ్వక్కర్లేదు, గుర్తింపు కూడా ఒక మంచి ప్రోత్సాహమే. అలాంటి గుర్తింపుని గనక ఇవ్వగలిగితే, ప్రోత్సాహకరంగా ఇవ్వగలిగితే, తెలుగు భాషలో రాయండి, తెలుగు భాషలో రచనలు చేయండి, తెలుగు భాషకి ఆంగ్ల పదాలకి సమానమైన తెలుగు పదాలని సూచించండి అని గనక విద్యార్థులకి చిన్నప్పటి నుంచే ఒక అలవాటు కనుక చేయాలి. పిల్లలకి గ్రంథాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలు చదువుకుందామంటే ఎక్కడ పుస్తకం దొరకదు. ఇవాళ ఏదో సండే సప్లిమెంట్లు, పత్రికలు తీసుకొచ్చే సండే సప్లిమెంట్లో పిల్లలు చదువుకుంటున్నారు తప్ప మనకు మంచి పుస్తకాలను అందించే సంస్థలు కానీ గ్రంథాలయాలు కానీ లేవు. ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి పెట్టి బాలల అకాడమీ మనకుంది, కానీ ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటుంది. అది ఆ నిద్రపోయే బాలల అకాడమీని కొంచెం నిద్రలేపి దానికి కొంచెం డబ్బులు ఇచ్చి మంచి పుస్తకాలను అచ్చేయించి పిల్లలకి విరివిగా అందేట్టు ఏర్పాటు చేయాలి. ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే పారిభాషిక పదకోశాలు, మాండలిక పదకోశాలని వెంటనే తయారు చేసే పని ప్రారంభించాలి. అధికార భాషని 100కి 100 పాళ్ళు అమలవుతోందా లేదా అనే వైపు నుంచి కూడా తీవ్రంగా ప్రయత్నం చేసి ఆ అమలుకి కృషి చేయాల్సిన అవసరం ఉంది. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం చేయాల్సిన మరో ముఖ్యమైన పని ఏంటంటే తెలుగు భాష అమలుకు మాత్రమే కాకుండా తెలుగు భాష అభివృద్ధి కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సి ఉంది. అక్షరాలలో హాస్యరసం, పదాలలో పదునైన చమత్కారం నింపుకున్న భాష మన తెలుగు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే భాషా చమక్కులు ఇప్పుడు మీకోసం. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక గంభీరమైన కవిత్వానికి, రసవత్తరమైన కవిత్వానికి ప్రత్యేకగా మనందరికీ తెలుసు. కానీ ఆయనలో ఎంతో చమత్కారం కూడా ఉంది. 1000 పడగల నవల్లో ఒక చోట దంతవైద్యుడు గురించి ఓ పద్యం రాస్తారు. దంతవైద్యుడు, ప్రభుత్వం, ఈ రెండిటికి ఒక్క పోలిక ఉందండి, కానీ ఇద్దరిలో దంతవైద్యుడు నయం అన్నాడు. ఏమిటా పోలిక? ఎందువల్ల నయం? తిండి లేనట్టి వానికి తిండి ఇడడు, తిండి గలవాని నుండి ఏ తీయగలడు, ఉర్విపతి కంటే దంతవైద్యుండు నయము, పన్ను లేనట్టి వానికి పన్నుగట్టు అన్నాడు. పన్ను కట్టడం అనే మాట మీద వచ్చిందండి. ఆ పన్ను కట్టించుకున్నాం, పన్ను కట్టాడు. దీని మీద చమత్కారం చూడండి. రాజు, దంతవైద్యుడు ఇద్దరు ఒకటేనండి, ప్రభుత్వము ఈ వైద్యుడు. ఎందుకంటే తిండి లేనట్టి వానికి తిండి ఎడడు, తిండి గలవాని నుండి ఏ తీయగలడు. పేదవాళ్ళకి తిండి పెట్టాల్సిన అవసరం దంతవైద్యుడికి ఏం పని ఉందంటే పెట్టడు. కానీ తిండి గలవాని నుండి ఏ తీయగలడు అంటే దంతవైద్యుడు తిండి లేనివాడికి ఒక్కడికి తిండి పెట్టడు, కానీ శుభ్రంగా తినేవాడు నోటి నుంచి మాత్రం తీసుకుంటాడు ఈ పన్ను. ప్రభుత్వం కూడా అంతేట. తిండి లేనట్టి వానికి తిండి ఇడడు. ఏవో పథకాలు చెప్తారు కానీ అవి ఎవరికి చేరవు. ఎక్కువగా దరిద్రులకి తిండి పెట్టేవాళ్ళు ఉంటే 60 ఏళ్ళుగా దరిద్రం ఎందుకు ఉంటుందండి దేశంలో? ఉండదు. అది వాళ్ళేం పెట్టరు. కానీ తిండి గలవాని నుండి ఏ తీయగలడు. శుభ్రంగా సంపాదించి 3 పూట్ల తింటున్న వాడి నుంచి పన్ను వసూలు చేస్తాడు. పన్ను ఈయన తీసేది పన్ను, ఆయన వసూలు చేసేది పన్ను. అంచేది వసూలు చేసినట్టే కదా. అంచేది ఈ రకంగా ప్రభుత్వానికి దంతవైద్యుడికి ఒక పోలిక ఉంది.
కానీ ఇందులో కూడా ఉర్విపతి కంటే దంత వైద్యుండు నయము. ఈ రాజు ఈ ప్రభుత్వం కంటే దంత వైద్యుడు కొంచెం నయంట. ఎందుకుట? పన్ను లేనట్టి వానికి పన్నుగట్టు అన్నాడు. నిజానికి పన్ను లేనివాడికి పన్ను కడుతున్నాడు కదా, పన్ను తీయడమే కాకుండా ప్రభుత్వం పన్ను తీసుకోవడం కానీ పన్ను కట్టింది ఎక్కడుందండి? అందుకని ప్రభుత్వం కంటే ఇప్పుడు దంత వైద్యుడు నయం అన్నాడు. ఎంత విచిత్రమైనటువంటి చమత్కారాలండి. అలాగే ఈ వారం ఒక మంచి సామెత మనం జీవితానికి గ్రహించవలసిన విషయం. కన్నెర్రబడినా మిన్నెర్రబడినా కారక తప్పదమ్మా అంటారు. కన్ను ఎర్రబడితే కన్నీళ్లు కారుతాయి, తప్పదుగా. ఎర్రబడింది అంటే దుఃఖమేగా, కన్నీళ్లు కారుతాయి. మిన్ను ఎర్రబడితే వాన్నీళ్లు కారుతాయి. అంటే ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానం చూడండి. ఖచ్చితంగా వాన కురుస్తుందా లేదా అనే విషయం పంచాంగం రాసిన వాళ్ళు ఎంతవరకు చెప్పగలిగారో చెప్పగలరో మనకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ రైతులు ఈ దేశంలో ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. ఇది వర్షం కురవడానికి ముందు వచ్చేటువంటి లేత ఎరుపు కాంతి, దాని తర్వాతే బహుశా ఇంద్రధనుస్సు వస్తుందేమో, ఆ లేత ఎరుపు కాంతిని కనిపెట్టేసేవాళ్ళు. మిన్ను ఎర్రబడింది అని. ఆ మిన్నెర్ర నుంచి కన్నెర్ర, మళ్ళీ కన్నెర్ర అనే జాగ్రత్తగా వాడకపోతే కన్నెర్ర అంటే అసూయ అని అర్థం ఉంది. అది ఇక్కడ పనిచేయదు. కన్నెర్రబడినా మిన్నెర్రబడినా కారక తప్పదు. కారడం అంటే కన్నీళ్ళు. కన్నెర్రబడితే కన్నీళ్లు కారుతాయి, మిన్నెర్రబడితే వాన్నీళ్లు కారుతాయి. అంటే ఒక శాస్త్రీయమైనటువంటి విషయం వాన ఎప్పుడు కురుస్తుంది అనే విషయాన్ని, మనిషి దుఃఖపడితే కన్నీరు కారడాన్ని రెండూ జోడించాడు. అంటే ఇందులో ఒక అంతర్గతమైన తత్వం. వానను నువ్వు ఎలాగైతే ఆపలేవు, కన్నీళ్లను కూడా ఆపలేవు. కంగారు పడకు, బాధపడకు, తగ్గించుకో, తట్టుకో. అంతేకాని దీన్ని ఏదో మార్చేద్దాం అనుకోద్దు. ఇలా జరిగింది ఏమిటని బాధపడద్దు. సహజం. మిన్నెర్రపడితే వాన్నీళ్ళు సహజం, కన్నెర్రపడితే కన్నీళ్లు సహజం. ఈ సామెతల్ని, జాతీయాలని పాఠ్యపుస్తకాల్లో చేర్చి చెబితే విద్యార్థులకు వేరే ఎప్పుడైనా అసలు సైకాలజీ నేర్చుకున్న వాడి దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? వ్యక్తిత్వ వికాస పాఠాలు అవసరం ఉన్నాయా? మన విద్యా విధానంలో ప్రధానంగా మనం ఇది మార్కుల కోసం కాదు, మూర్ఖత్వాన్ని పోగొట్టడానికి అనే దృష్టితో ప్రభుత్వము, తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు నలుగురు కూడా ఒక పూర్తి సంకల్పంతో సంపూర్ణమైన పరిపక్వత కలిగిన విద్యార్థిని తయారు చేయడమే విద్యా లక్ష్యం. అంతేకాని మార్కుల కోసం కాదు ఇది అని ఒక ప్రతిన పూనితే తప్ప, ఒక సంకల్పం ఉంటే తప్ప ఇన్ని ప్రయోజనాలు మనకి నెరవేరు. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం. ఏంటి బనగానపల్లి నవాబులా మాట్లాడుతున్నావు అంటారు. ఏమిటి బనగానపల్లి నవాబు ఏమిటండి ప్రత్యేకం? రాయలసీమ ప్రాంతంలో వాడుకలో ఉన్న సామెత. బనగానపల్లి అందరికీ తెలుసు, కర్నూలు జిల్లా. మా బ్రహ్మంగారి మఠం కూడా అక్కడే ఉంటుంది. ఆ నవాబు గారికి ఒక చిత్రస్థితి ఉండేది. ఈ బ్రిటిష్ ప్రభుత్వం వచ్చి ఈ సంస్థానాలు రద్దు చేసి రాజ్యభరణాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్రం వచ్చాక కూడా వాళ్ళు ఉండగానే కొంతమందికి ఇచ్చారు రాజ్యాలు. వీళ్ళు జమీందారు సంస్థానాలు లాగేసుకుని కొంతమందికి ఊరికే భరణాలు ఏదో పింఛన్ ఇచ్చినట్టుగా. అప్పుడు ఈ సంస్థానాలు లాగేసుకుని రాజభరణాలు ఇవ్వడం అనేది ఎవరికి జరిగింది అంటే పెద్ద పెద్ద సంస్థానాల వాళ్ళకి జరిగింది. ఈనాందారులు, జమీందారులకు జరగలేదు. ఎందుకంటే వీళ్ళు చాలా చిన్నవాళ్ళు, వీళ్ళు అసలు ప్రభుత్వం దృష్టిలో పడలేదు. ఈ బనగానపల్లి జమీందారు పడిన బాధ ఏమిటంటే ఈయనకున్న ప్రాంతం తక్కువ. ఇంత చేసి ఈయన జమీందారీ అనే ప్రాంతం అంతా 200 ఎకరాలు మించలేదు. అది పెద్ద జమీందారీ కాదు ఆ రోజుల్లో. కానీ ఈయన పెట్టుకున్న సభలు, ఏదో పోషించిన కవులు, ఆ వైభవాల కారణంగా బ్రిటిష్ వాళ్ళకి ముందు ఈయన పేరు తెలిసింది. బాగా ప్రచారంలోకి వచ్చాడు. వచ్చేసరికి ఈయన పెద్ద జమీందారు అని అందరూ అనేవారు. ఈయన కూడా కాకపోయినా సరే అవును నేను పెద్ద జమీందారుని అనేవాడు. దానివల్ల జరిగిన నష్టం ఏమిటంటే ఆ సంస్థానాలు రద్దు చేసినప్పుడు బనగానపల్లి సంస్థానం కూడా రద్దు చేశారు. నిజానికి అది రద్దు చేయవలసినంత స్థాయిలో లేదు. చేసి ఆయనకి రాజభరణాలు ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఏదో రాజులకు ఇచ్చిన భరణాలు లాంటిది. స్వాతంత్రం ప్రభుత్వం వచ్చాక అది రద్దు చేశారు. రాజ్యభరణాలు రద్దని పెద్ద శాసనం ఇందిరాగాంధీ కాలంలోనూ అంతకుముందు జరిగింది. అప్పటి నుంచి రాయలసీమలో పెద్ద చలోక్తి ఏమిటంటే ఎవరన్నా ఏమీ లేకపోయినా పెద్ద నేను చాలా గొప్పవాడిని కోతలకు వస్తే బనగానపల్లి నవాబులా మాట్లాడక అంటారు వెంటనే. ఇప్పుడు ఆ బనగానపల్లి నవాబు వెనకాల అంత కథ, అంత చరిత్ర ఉంది. సామెతల జాతీయాల వెనకాల ఈ సాంస్కృతిక చరిత్రను మనం పరిశీలిస్తే చరిత్ర వేరే రాయక్కల, ఇవన్నీ కలిపితే అదే చరిత్ర. తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. అసలు కంటే చాలా మందికి ఇదే ముద్దు. ఏ బంగారం, బి ధనం, సి లాభం, డి వడ్డీ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం బంగారం అయితే ఏ, ధనం అయితే బి, లాభం అయితే సి, వడ్డీ అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. అసలు కంటే చాలా మందికి ఇదే ముద్దు. ఏ బంగారం, బి ధనం, సి లాభం, డి వడ్డీ. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం బంగారం అయితే ఏ, ధనం అయితే బి, లాభం అయితే సి, వడ్డీ అయితే డి అని టైప్ చేసి
56263579కి SMS చేయండి. గత వారం ప్రశ్నకు సమాధానం: శత్రువుల మధ్య పచ్చిగడ్డి వేస్తే మండుతుంది అంటారు కనుక ఈ ప్రశ్నకు సమాధానం బి. గత వారం ప్రశ్నకు ప్రేక్షకుల నుంచి అందిన SMSలలో డ్రా ద్వారా ఎంపికైన విజేత వై. తిరుపతయ్య, మీర్పేట్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. తెలుగు ప్రచారోద్యమంలో భాగంగా విశిష్టమైన ప్రయోగాలు చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. అటువంటి వారికి తెలుగు వెలుగే గొప్ప వేదిక. ఆలస్యమెందుకు? వెంటనే మీ వివరాలు తెలియజేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9394489229, 9394489263. ఫోన్ నంబర్లు మరోసారి 9394489229, 9394489263. వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. తెలుగు భాషా సొబగుల తెలుగు వెలుగు కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.